సోదరుడు రౌత్ సూర్యప్రకాశ్రావు గారు ఏదో ఒకనాడు భరత్ గారిని నా జీవితాన్ని నాశనం చేసేసింది భరతే. 10 ఏళ్ళు నేను ఎమ్మెల్యేగా చేసిన ఈవేళ ఏమీ లేకుండా చేసి నన్ను పక్కకు పెట్టేశారని అనేక పర్యాయాలు నా దగ్గర బాధపడినటువంటి రౌతు ఈవేళ ఏదో రుడా చైర్మన్ 3 నాళ్ళ ముచ్చట రేపు నోటిఫికేషన్ వచ్చిందంటే అప్పుడు ఎవరి పరిస్థితులు ఏటో దానికే యంగ్ అండ్ డైనమిక్ అని పొగడ్డం. ఆ నోటుతోటే తిట్టినోడు వ్యక్తి ఈ నోటు ఆ నోటుతోటే మళ్ళీ పొగుడుతున్నాడంటే 2 నాలుగు ధోరణి రౌత్ సూర్యప్రకాశ్. అలాగే ఈయన అవసరానికి ఏం మాట్లాడాలంటే అది మాట్లాడడానికి దేవుళ్ళ మీద కూడా ఒట్టేసేస్తాడంటకి సాక్షాత్తు రామ ఇక్కడ నిడదవోలు కోటసత్తం గుళ్ళోనే మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తించుకోమని చెప్పాలి. ఆయన ఏం మాట్లాడారు అంటే నా చేత డబ్బు ఖర్చు పెట్టించడం కోసం ఎరేసినట్టుగా ఎరేసి ఆ తర్వాత మళ్ళీ నేను సిద్ధమను. ఆయన అంతకన్నా తెలివైనడు జగన్మోహన్ రెడ్డి గారు తీసేసి బొమ్మన రాజకుమార్ ఇచ్చారు. ఏం ఉత్తరించారు ఆయన అక్కడ పార్టీని నడిపించడానికని వేసారు ఆయన. ఇప్పుడు ఈయన నేనే నడిపిస్తాను భరత్ గారిని నడిపించుకో ఎంతవరకు నడిపించుకుంటాం. అందు గురించి జరిగిన దాన్ని కళ్ళకు కనపడుతున్న దాన్ని కూడా ఎక్కడో చేయించంటే ఒక్కసారి నిద్రలో ఉండి మాట్లాడేవేమో. అందు గురించి చేసింది కనపడుతుంది, నువ్వు చేయని దాని గురించి కనపడుతున్న దాన్ని కూడా ఏం చేసావంటే నీ అవివేకానికో నువ్వు నిద్రమత్తులోంచి లేచి అప్పటికప్పుడు ఆయన పొగడానికో భరత్ గారిని నువ్వు మాట్లాడేమనుకో. సుందరవందనం కాదు తీర్చిదిద్దిన రాజమండ్రిని సర్వనాశనం చేశారు. వెడలిపోయిన రోడ్లను ఇరుకు చేసేసారు. ఈవేళ మెయిన్ రోడ్లో ఈ సెంట్రల్ లైటింగ్ పెట్టమని ఎవరు చెప్పారు? అది పెట్టడం వల్ల లోపల అక్కడ ఉండేటువంటి నల్లమందు సందులో అసలు ట్రాఫిక్కే ఒకప్పుడు మేము వైడెన్ చేసాం. అదంతా మూసుకుపోయి మనిషి వెళ్ళడానికే అడ్డగా ఇబ్బందిగా ఉందని అక్కడ జనాలు అందరూ మాట్లాడుతుంటే ఏంటి నువ్వు చేసేసావు, ఎక్కడ చేసేసావు? అసలు అవి ఆ విగ్రహాలు ఏంటి అక్కడ విగ్రహాలకు ₹1 కోటి అవి అది ఎన్నాళ్ళు ఉంటాయో చూస్తాను నేను. ఆ ₹1 కోటి విగ్రహాలకి టెండర్ పిలిచారా అంటే నథింగ్, టెండర్ పిలవలే. అదేంటండి ₹1 కోటి టెండర్ పిలకుండా అలాగే ఇచ్చారని ఎస్సీని అడిగితే ఒక విగ్రహానికి ఒక టెండర్ అట, ఇంకో విగ్రహానికి ఒక టెండర్ అట, ఇంకో విగ్రహానికి ఒక టెండర్. ఎవరు పార్టిసిపేట్ చేయారంటే ఎవరో పార్టిసిపేట్ చేయలేదు, అతనికే ఇచ్చేసామండి. మీ స్వార్థానికి మీ లంచగొండితనానికి అది మీరు కావాల్సినట్టుగా చేసుకొని అది ఏదో డెవలప్ చేసేసాను అని అంటే ఎవరి సుబ్రహ్మణ్య మైదానానికి నువ్వు దాన్ని ఇరుగు చేసేసావు. ఒకనాడు జవహర్లాల్ నెహ్రూ గారు మీటింగ్ పెట్టినటువంటి ప్రాంతం అది. ఇవాళ దాన్ని ఏదో డెవలప్ చేశానంటే ఎవరినట్టు చేసావు? అవాళ సిపిఐ సిపిఎం కాంగ్రెస్ మన మాజీ ఎంపీ కాంగ్రెస్ మాజీ ఎంపీ అరుణ్ కుమార్ వచ్చి అక్కడ నుంచొని గొడవ పెట్టారు. ఏంటిది? ఎవరికైనా ఇష్టపడితే చేస్తున్నావా నువ్వు అంటే నీ ఇష్టారాజ్యంగా చేస్తున్నావా? మళ్ళీ ఆ వేళ ఏమన్నాడంటే ఈయన మీకు ఇష్టం లేదంటే చెప్పండి, అదంతా తీసేసి ఆ డబ్బులు నేనే పెట్టేసుకుంటాను అన్నాడు. అంత డబ్బులు పెట్టేసుకున్నా కూడా నేను ఎవరిని అడిగి చేయమన్నాడు. అది ఎవరైనా ఇష్టపడుతున్నాడా? అలాగా డెవలప్మెంట్ విషయంలో రౌతు నువ్వు మాట్లాడు. నేను చేసినవన్నీ కళ్ళకు కనపడుతున్నాయి. నువ్వు రా ప్రశ్న తీసుకొని నేను చేసిన చోట నేను ఎక్కడెక్కడ చేశానో అన్నీ కూడా మిమ్మల్ని తీసుకెళ్ళి చూపిస్తాను.